హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం లీడ్ కోడ్ అంటే ఏంటి, దాని మీద వీడియోస్ ఎందుకు చేస్తున్నాము అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఏ సాఫ్ట్వేర్ జాబ్కి అప్లై చేసినా, టాప్ కంపెనీస్ కానీ స్టార్టప్ కంపెనీస్ కానీ దాదాపుగా ఎనీ కంపెనీ ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ జాబ్కి అప్లై చేసినా వాళ్ళు మనల్ని కోడింగ్ పైన యూజువల్గా టెస్ట్ చేస్తారు. కోడింగ్ మీద టెస్ట్ చేయకుండా వాళ్ళు జనరల్గా జాబ్ అనేది ఆఫర్ చేయడం అనేది చాలా రేర్ అయిపోయింది. ఓకే, హ్యావింగ్ సెడ్ దాట్ మనకి ప్రాక్టీస్ అక్కడికి జాబ్కి వెళ్ళినప్పుడే కరెక్ట్గా ఒక క్వశ్చన్ ఇస్తే దాన్ని సాల్వ్ చేయడానికి టైం ఉండదు. సో ఇనఫ్ ప్రాక్టీస్ ఉండకపోతే జాబ్ ఇంటర్వ్యూలో కోడ్ క్రాక్ చేయడం అనేది కష్టం. సో దానికోసమే బేసిక్గా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. రెగ్యులర్గా అందరికీ జనరల్ ప్రోగ్రామింగ్ వరల్డ్ అందరికీ తెలిసిన కామన్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. దానిలో లీడ్ కోడ్ అనేది ఒక కామన్ వెబ్సైట్ అనమాట. దానిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి బేసిక్గా. సో మీ లీడ్ కోడ్లో వెబ్సైట్ మీద గూగుల్లో టైప్ చేసి ప్రాబ్లమ్స్కి వెళ్తే మీకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ మీకు కనిపిస్తాయి అనమాట. సో దీనిలో మీరు చూస్ చేసుకోవచ్చు అల్గారిథమ్స్ కానీ డేటాబేసెస్ కానీ. మీరు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్గా అప్లై చేసినప్పుడు, అది పైథాన్ డెవలపర్ కానీ జావా డెవలపర్ కానీ .NET డెవలపర్ కానీ అప్లై చేసినప్పుడు మిమ్మల్ని ఒక రౌండ్ ఆఫ్ కోడింగ్ ఇంటర్వ్యూ మీద టెస్ట్ చేస్తారు అండ్ ఒక రౌండ్ ఆఫ్ డేటాబేసెస్ మీద టెస్ట్ చేస్తారు. సో జనరల్ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ కోడింగ్ ఉంటుంది. కొన్ని రౌండ్స్ అల్గారిథమ్స్ పైన, కొన్ని రౌండ్స్ డేటాబేస్ పైన టెస్ట్ చేయడం అనేది చాలా కామన్ ప్రాక్టీస్. సో మీరు డేటాబేస్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇలా మీకు క్వశ్చన్స్ వస్తాయి. దానిలో యూజువల్గా మీరు సార్ట్ చేసుకోవచ్చు, ఈజీతో స్టార్ట్ చేయొచ్చు. యూజువల్గా ఎలా ఉంటుందంటే ఈ వెబ్సైట్లో అయితే కొన్ని ఒక ఈజీ ప్రాబ్లమ్స్, ఒక 2-3 ఈజీ ప్రాబ్లమ్స్ కలిపితే ఒక మీడియం ప్రాబ్లం జనరల్గా అవుతుంది. అండ్ ఒక 2-3 మీడియం ప్రాబ్లమ్స్ కలిపితే ఒక హార్డ్ ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఒకసారి ఈజీ ప్రాబ్లమ్స్ అన్నీ ఫినిష్ చేసాము అనుకున్న తర్వాత మీడియం ప్రాబ్లమ్కి మూవ్ అయ్యి అక్కడి నుంచి హార్డ్ ప్రాబ్లమ్కి మూవ్ అయితే ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయినట్టు అవుతుంది. సో ఆ అటెంప్ట్లోనే బేసిక్గా లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ అనేది మేము చూస్ చేసుకొని అన్ని చిన్నగా ఒక వీడియో చేస్తున్నాం. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, గో త్రూ ద వీడియోస్. క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ కమెంట్ అండ్ కనెక్ట్ బ్యాక్ టు అస్. కమెంట్స్ పెడితే వీ విల్ రెస్పాండ్ బ్యాక్ అండ్ వీ కెన్ డిస్కస్ అబౌట్ ఎనీ గుడ్ ప్రాబ్లమ్స్ విచ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ఆన్ యువర్ ఓన్. ఓకే, లీడ్ కోడే కాదు, జనరల్గా కెరియర్ కప్ అనేది కూడా ఇంకొక వెబ్సైట్, చాలా పాపులర్ వెబ్సైట్. దానిలో కూడా క్వశ్చన్స్ చాలా బాగా, రీసెంట్ క్వశ్చన్స్ అన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు టాప్ కంపెనీస్ బట్టి సార్ట్ చేసుకొని చూడొచ్చు అనమాట. మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇది కూడా దీనిలో కూడా రీసెంట్గా ఏం అడిగారు, ఈ కంపెనీస్లో ఏం అడుగుతున్నారు అనేది చెప్తుంటారు. సో తను షీఈస్ ద వన్ హూ క్రియేటెడ్, గెయిల్ అనే ఆవిడ క్రియేట్ చేసింది ఈ కెరియర్ కప్ అండ్ క్రాకింగ్ ద కోడింగ్ ఇంటర్వ్యూ అనేది. ఈ బుక్స్ అన్నీ కూడా చాలా మంచి బుక్స్, కొంచెం కష్టంగానే ఉంటాయి చదవడానికి, కానీ ఒకసారి ఈ బుక్స్ ఫినిష్ చేయగలిగితే దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఏ ఇంటర్వ్యూ అయినా క్రాక్ చేయడం పెద్ద కష్టం కాదు, చాలా మంచి బుక్స్ ఇవి. సో అండ్ లీడ్ కోడ్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. మనం ఈజీ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత యూ కెన్ గో ఆన్ టు మీడియం ప్రాబ్లమ్స్. క్రాకింగ్ ద కోడింగ్ ఇంటర్వ్యూలో కొంచెం ఈజీ ప్రాబ్లమ్స్, కొన్ని ఈజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మిగతా అన్ని టఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. టఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ టఫ్ ప్రాబ్లమ్స్ బాగా టఫ్గా ఉంటాయి. సో ఒక పాత్ అంటూ కొంచెం ఏర్పడటం కొంచెం కష్టం కెరీర్ క్రాకింగ్ ద కోడింగ్ ఇంటర్వ్యూ వీటితో వెళ్తే. వీటితో పాటు చాలామంది ఇది కూడా ప్రిఫర్ చేస్తుంటారు. నేను ఎక్కువ యూజ్ చేయలేదు ఇది గీక్స్ ఫర్ గీక్స్ అనేది, కానీ ఐ థింక్ ఇది ఇండియా బేస్డ్ కంపెనీ. ఇది కూడా చాలా వైడ్లీ యూజ్డ్ వెబ్సైట్. నేర్చుకోవడానికి, ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి, అల్గారిథమ్స్ నేర్చుకోవడానికి చాలా కామన్గా వాడుతుంటారు. సో ఏదన్నా ఒక వెబ్సైట్ని తీసుకొని ఆ వెబ్సైట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయటం అనేది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దాని భాగంగానే మేము లీడ్ కోడ్ పిక్ చేసుకున్నాము. బికాస్ ప్రాబ్లమ్స్ కానీ యూజర్ ఇంటర్ఫేస్ కానీ సార్టింగ్ చాలా బాగుంటుంది ఇది లీడ్ కోడ్ అనేది. సో యూ కెన్ పిక్ ప్రాబ్లమ్స్, యూ కెన్ గో త్రూ ద ప్రాబ్లమ్స్ అండ్ గెట్ రెడీ ఫర్ నెక్స్ట్ ఇంటర్వ్యూస్. సో యూజువల్గా ఏ స్టార్టప్ కానీ వెళ్ళినా కానీ దే ఎక్స్పెక్ట్ యూ టు బీ ఏబుల్ టు కోడ్ ఇంటర్వ్యూస్ నవడేస్. సో అందుకనే మేము లీడ్ కోడ్ సిరీస్ అనేది చేస్తున్నాము. యూ విల్ సీ క్వశ్చన్ అండ్ దెన్ ఆన్సర్. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫర్ మోస్ట్ ఆఫ్ ఇట్ అన్నీ డిస్కస్ చేస్తాము, ఆన్సర్ పెడతాము. సో యూ కెన్ గో త్రూ దాట్, ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్. మీరు కూడా జస్ట్ వెళ్ళి లాగిన్ అయితే చాలు లీడ్ కోడ్లోకి. యూ కెన్ జస్ట్ గో టు లీడ్ కోడ్ వెబ్సైట్, లాగిన్ అయ్యి, యూ డోంట్ హ్యావ్ టు బీ ప్రీమియం వర్షన్ ఉంటుంది. ప్రీమియం వర్షన్లో యూ విల్ గెట్ టు సీ ద సొల్యూషన్స్. యూ డోంట్ నీడ్ టు సైన్ అప్ ఫర్ ప్రీమియం. యూ కెన్ ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లమ్ ఉందనుకోండి, ఆ ప్రాబ్లం పిక్ చేసుకొని యూ క్యాన్ ట్రై ఇట్, లైక్ కోడ్ని రాసి రన్ చేయొచ్చు అనమాట. రన్ చేస్తే ఇఫ్ ద ఆన్సర్ గెట్స్ సబ్మిటెడ్, ఇఫ్ దే యాక్సెప్ట్ ద ఆన్సర్, ఇట్లా ఉంటుంది. ఒకవేళ ఏదైనా లేదనుకోండి, సో సంథింగ్ సమ్ మెస్అప్ అయింది అనుకోండి ఎక్కడన్నా, వాడు కోడ్ యాక్సెప్ట్ చేయరనమాట, రాంగ్ ఉంటుంది. సో ఇలా ఎర్రర్ కానీ ఇలా చూపిస్తుంటాడు. సో యూ కెన్ ప్లే అరౌండ్ విత్ దిస్. ఇది బేసిక్గా లీడ్ కోడ్ ఇలా పనిచేస్తుంది. ప్రాబ్లమ్ ఇక్కడ ఉంటుంది, యూ విల్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ హియర్
and then you get to submit the answer. Once you submit the answer, mimmల్ని రేట్ చేస్తాడు. సో he will show you how long it took. ఆ టైమింగ్ అనేది ఎగ్జాక్ట్ కాకపోవచ్చు, ఇట్స్ నాట్ ఆల్వేస్ ద సేమ్. ఈవెన్ ఇఫ్ యూ సబ్మిట్ మల్టిపుల్ టైమ్స్, దే మే టేక్ డిఫరెంట్ టైమ్స్, బట్ యూజువల్ ఒక ఫేర్ కంపారిజన్ అయితే వస్తుంది, మీ అల్గోరిథం బెటర్గా ఉందా లేదా అన్నది. ఓకే, సో ఇంటర్వ్యూస్ చాలా కామన్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు యుల్ బీ గివెన్ సంథింగ్, ఈ వెబ్సైట్ లాంటిది ఒక వెబ్సైట్ ఇస్తారు మీకు. ఇది కాకపోయినా వేరే వెబ్సైట్ లాగే ఉంటాయి. ప్రాబ్లమ్ లెఫ్ట్లో ఉంటుంది. యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రైట్ ద కోడ్ ఆన్ ద రైట్ సైడ్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్ అండ్ సబ్మిట్ ద ప్రాబ్లమ్. దెన్ దే విల్ ఇవాల్యుయేట్ యూ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. దీంతో పాటు హ్యాకర్ ర్యాంక్ అనేది కూడా చాలా కామన్గా వాడతారు. హ్యాకర్ ర్యాంక్ కూడా చాలా పాపులర్, అన్ని కంపెనీస్ హ్యాకర్ ర్యాంక్ కూడా వాడుతుంటాయి. సో యూ కెన్ సైన్ అప్ ఫర్ హ్యాకర్ ర్యాంక్. అండ్ నాకు జాబ్ కావాలి అనుకున్నప్పుడు ఈ హ్యాకర్ ర్యాంక్ కూడా యూజువల్గా బాగా హెల్ప్ అవుతుంది. యూ కెన్ సబ్మిట్, యూ కెన్ మీ ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది అనమాట. ఇక్కడ స్కోర్ అనేది క్రియేట్ అవుతుంది హ్యాకర్ ర్యాంక్లో. సో మీరు ఒక ప్రాబ్లమ్స్ తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ సబ్మిట్ చేస్తూ ఉంటే మీ ఆన్సర్స్ని ఎంతమంది సాల్వ్ చేయగలిగారో దాన్ని బట్టి మీ ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అది కూడా మీ హ్యాకర్ ర్యాంక్ రేటింగ్ కూడా పెట్టుకోవచ్చు రెజ్యూమ్లో. అది కూడా చాలా మంచి వే ఎంప్లాయర్కి నాకు కోడింగ్లో ఇంట్రెస్ట్ ఉందని చూపించడానికి. సో హోప్ఫుల్లీ గైస్ యుల్ స్టిక్ ఆన్ టు దిస్ లీడ్ సిరీస్ కోడ్. మేము చేసిన కోడ్కి యుల్ లైక్ ఇట్. మీకు ఏదైనా కమెంట్స్ కన్సర్న్స్ ఏదైనా ఉంటే యూ కెన్ పుట్ ఇన్ ద కమెంట్ సెక్షన్, లెట్ us know, and we will try to modify based on what you need. Yeah, that I think should sum it up. Thank you guys, so stay tuned. Thank you.